హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్‌గా ఇవాళ నాకొక టిపికల్ డే అనే చెప్పాలి. ఎందుకంటే అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ లాగా ఉన్నాయన్నమాట నాకు. ఇవాళ ఈ పని మీద ఇంట్రెస్ట్ లేదు. అలాగే వీడియో తీయడానికి ఇంట్రెస్ట్ లేదు. కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. ఇట్లా అన్ని రకరకాల మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇంట్లో పని ఎంత ముఖ్యమో నాకు వీడియో తీసి అప్లోడ్ చేయడం కూడా అంతే ముఖ్యంగా నేను ఫీల్ అవుతానన్నమాట. అందుకే ఇంక ఎలాగో పని అయితే చేస్తున్నాను కదా అని చెప్పి ఇంకా వీడియో కూడా తీసుకుంటూ ఉన్నానన్నమాట. ఫస్ట్ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఎప్పుడో మీకు చూపించాను కదా బెడ్షీట్ దీనిపైన వేయడం. అప్పటి నుంచి బెడ్షీట్ అలాగే ఉంది. దాన్ని ఇంకా నేనైతే చేంజ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇంకా ఈ బెడ్షీట్ తీసి ఉతకడానికి వేసేసి వేరే బెడ్షీట్ అయితే వేయాలి. అందుకని ఇంకా పిల్లో కవర్స్ అవన్నీ కూడా ఫస్ట్ మార్చేస్తూ ఉన్నాను. ఇది కొంచెం మురికిగా అయిపోయింది. కొత్తది ఒక 2-3 డేస్ వాడి తీసి ఉతకడానికి వేద్దాం అనుకున్నాను, కానీ ఈలోపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా నేను, అందుకని మార్చలేకపోయాను. నెక్స్ట్ అయితే ఈ పిల్లో కవర్స్ చూస్తున్నారు కదా యెల్లో కలర్ది. ఇవి ఎంత కొత్తగా కనిపిస్తున్నాయో వీడియోలో కూడా బాగా కొత్తగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ బెడ్షీట్ అయితే నేను యూజ్ చేస్తూ ఉన్నాను, కానీ ఈ పిల్లో కవర్స్ ఏంటంటే ఎక్కడో పెట్టేశాను. తర్వాత ఎంత వెతికినా నాకు దొరకలేదన్నమాట. మొన్న ఈ మధ్య బట్టలన్నీ కూడా సర్దుతూ ఉంటే షెల్ఫ్లలో దొరికింది. సో ఇంకా ఈసారి బెడ్షీట్ వేసినప్పుడు మర్చిపోకుండా ఈ పిల్లో కవర్స్ అయితే వేయాలని చెప్పి తీసి గుర్తుగా ఒక పక్కకు ఉంచుకున్నా. అందుకని ఇప్పుడు ఆ పిల్లో కవర్స్ని అయితే వేసేసాను. తర్వాత బెడ్షీట్ కూడా వేస్తున్నాను. బెడ్షీట్ వేస్తున్నాను కానీ నాకు అసలు ఏంటో ఒక్కొక్క రోజు మనకి లేజీగా ఉన్న రోజే డబల్ వర్క్ అనేది అవుతుంది. అదిగాక అసలు ఏదైనా పని చేస్తే కూడా అది కరెక్ట్గా అవ్వదన్నమాట. ఈ బెడ్షీట్ నేను వేసానన్న మాటే కానీ అస్సలు సెట్ అవ్వలేదు అనిపించిందండి నాకు. ఎందుకో తెలీదు. ఇంకా సరే నేను మళ్ళీ దాన్ని తీసి వేయడం ఎందుకు అని చెప్పి ఇంకా అలాగే ఉంచేసాను. చూడ్డానికి నీట్గా కనిపిస్తుంది కానీ ఏమో నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు. ఇంకా ఇవాళ ఏంటంటే ఆయిల్ కూడా అప్లై చేసుకొని జుట్టుకి ఉంచుకున్నా కదా, నాకు ఇంకా పోనీటైల్ వేసుకుంటే ఏంటంటే చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా దాన్ని కూడా తీసి పైకి మలిచి పెట్టేసుకున్న జుట్టుని. నెక్స్ట్ ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తీసిన వీడియో. ఇదేంటంటే అమ్మ మార్నింగ్ పూట చాలా బిజీగా కిచెన్లో అన్నయ్య కోసం టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ టైంలో ఖచ్చితంగా నేను ఉంటే కనుక ఇదిగోండి వీడియో కోసం అమ్మని సతాయిస్తూ ఉంటాను. అంటే నార్మల్గా గబుక్కున వీళ్ళు చేసేసుకునే పనిని నేను నా వీడియో కోసం ఏంటంటే నేను కొంచెం ఆగు, ఇప్పుడు వెయ్యి ఇలా చెప్తూ ఉంటానన్నమాట. వీడియోలో కనపడాలి కదా, సో అందుకని. కానీ అమ్మ కూడా నాకు కొంచెం సపోర్ట్ చేస్తూనే ఉంటుందిలేండి. ఇంక ఇక్కడ అన్నయ్య కోసం ఏంటంటే దొండకాయ, ఉల్లిపాయ, టమాటా కలిపి కూర చేస్తుంది. ఆ రోజు కూర ఎంత టేస్ట్గా కుదిరిందోనండి. అసలు చాలా కొంచెమే చేసింది. మళ్ళీ మా అందరికీ కలిపి చేయదు ఎప్పుడు వంట. ఎందుకంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా మనకి ఏం తినాలనిపిస్తుందో అది వండుకొని తిందాము అనేది అమ్మకి ఇష్టం అనమాట అట్లా. సో అన్నయ్య బాక్స్ మట్టుకే కొంచెం వండుతూ ఉంది అక్కడ కర్రీ అయితే. ఇంకా నేను ఇక్కడ డబ్బాలు తీసి పెట్టుకున్నాను ఇంటికి తీసుకెళ్లాల్సినవి. సో ఆ రోజు ఎందుకో ఈ వీడియో అంటే నా దగ్గర మరి ఎందుకు పెట్టలేదో మర్చిపోయాను. ఈ వీడియో లాస్ట్ వీడియోలో నేను యాడ్ చేయడం మర్చిపోయాను. అందుకే ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే కష్టపడి వీడియో తీసుకున్నాను కదా, అందుకని. ఆ రోజు రెసిపీ కూడా చాలా బాగా కుదిరింది. ఇలా సింపుల్గా చేసిన, ఫాస్ట్గా హడావిడిగా చేసినా సరే చాలా బాగా టేస్ట్ మంచి కుదిరిందనమాట. అందుకే నేను మీతో ఇవాళ షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదిగోండి ఈ నైఫ్ సెట్ కూడా చాలా బాగుందని చెప్పా కదా. ఈ చాకులన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో చాలా షార్ప్గా ఉన్నాయి, మంచి కట్ అవుతున్నాయి. ఇదిగోండి ఉల్లిపాయ, దొండకాయ వేగగానే టమాటా కూడా వేసి బాగా మగ్గిచ్చేసింది. కొంచెం సాల్ట్ కూడా వేసేస్తుంది అనమాట. అప్పుడు చాలా తొందరగా మగ్గుతుంది కదా. అది కూడా మా అమ్మ ఏంటంటే కర్రీ ఎప్పుడు చేయడం స్టార్ట్ చేస్తుంది, మేమందరం కూర్చుని మాట్లాడుకునేటప్పుడు కూరగాయలు తరుక్కుంటుంది అనమాట. మార్నింగ్ కాఫీ తాగుతాం కదా అప్పుడు. సో ఇంకా అన్నయ్య స్నానానికి వెళ్ళి వచ్చి రెడీ అయ్యేలోపు ఆ కూర అంతా కూడా ఉడికిపోయి అన్నయ్యకి బాక్స్ కట్టి పెట్టేస్తుంది అనమాట. నాకు ఎంత విచిత్రం అనిపిస్తుందో, ఇంత ఫాస్ట్గా ఎలా చేయగలిగిందో అని చెప్పి. సో ఇంకా ఇదిగోండి ఇప్పుడు కొత్తిమీర ఆల్రెడీ వేసింది. మళ్ళీ నా వీడియోలో అప్పుడు నా వీడియో పాజ్ చేసి ఉండే అనమాట. అందుకని మళ్ళీ నా వీడియోలో కనపడాలని మళ్ళీ
వేసింది. ఇలా ఉంటుందన్నమాట వీడియో తీసుకునేటప్పుడు. ఇంకా మొత్తానికైతే కూర చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. చాలా ఎర్రగా ఇప్పుడు చూస్తున్నా కూడా నోరు ఊరుతుందనమాట. అంత బాగుంది. ఇంకా ఆ కూర ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటే కనుక తీసి పక్కన పెట్టేసి అందులోనే రైస్ వేసేసి కలిపేసి అన్నయ్యకి బాక్స్లో సర్దేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా మన ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రెజెంట్ వీడియో అనమాట ఇది. ఇవాళ ఏమైందంటే యాక్చువల్గా నేను లేజీ డే కదా ఇవాళ నాకు. నేనేం చేశానంటే సరే బట్టలు వేస్తే అవేవో తిరిగి అదే అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత ఆరేస్తే సరిపోతుంది అని చెప్పి మిషన్ వేసాను. వేసి ఇంకా మధ్యాహ్నము బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చుని అన్నం తింటున్నాను అనమాట. తీరా వచ్చి చేతులు కడుక్కుందాము అని చూసేటప్పటికి హాల్లో ఇదిగోండి వాటర్ ఇలా వచ్చేసాయి. యాక్చువల్గా ఏమైందంటే నేను మామూలుగా నేను ఎప్పుడు మిషన్ వేసినా సరే నేను ఈ వేస్ట్ వాటర్ పోయే పైపు బాత్రూంలోకి వేస్తానన్నమాట. అదేమైపోయింది, ఈ మిషన్ ఊగుతుంది కదా కొంచెం ఎక్కువ తిరిగేటప్పటికి, అది ఊగి ఊగి ఆ పైప్ అనేది బయటకు వచ్చేసింది అనమాట. పైపు లెంత్ ఎక్కువగా లేదు యాక్చువల్గా, చాలా చిన్నగా ఉంటుంది పైపు. సో ఇంకా అదేమైందంటే బయటకు వచ్చేసి ఇదిగోండి వాటర్ అన్నీ ఇలా వచ్చేసాయి. ఇంకా ఏముంది డబల్ పని అయింది నాకు. ఇదే ఒక రోజు మనకు పని చేయాలి అనిపించకపోతే ఆ రోజు ఒకటికి 2 పనులు ఎక్కువ యాడ్ అవుతాయి అన్నమాట మనకి. అట్లా నాకు ఈ పని యాడ్ అయింది ఇవాళ. ఇంకా గమ్ముని ఏం చేస్తున్నాను, గబగబా చేయి కడుక్కొని వచ్చి ఇదిగోండి వాటర్ అన్నీ వైపర్తో కొట్టేస్తున్నాను అనమాట. అటు మూలకి ఒక మోరి ఉంటుంది, ఆ మోరీలోకి కొట్టేస్తానన్నమాట. ఇంకా అదంతా కూడా ఒక 2-3 సార్లు వాటర్ అన్నీ కూడా ఇట్లా మొత్తం వైపర్తోని కొట్టేశాను వాటర్ అంతా కూడా. అయితే మళ్ళీ ఏంటంటే మంచినీళ్ళు పోసి కడుగుదాము అనుకున్నా. కాకపోతే ఏమవుతుందంటే ఆల్రెడీ మిషన్ రన్ అవుతుంది కదా, ఇదిగోండి వాటర్ కొట్టాలంటే మధ్యలో ఆ పైప్ అడ్డొస్తుంది, వేస్ట్ వాటర్ పోయే పైపు. మళ్ళీ దానికి వైపర్ తగిలి మళ్ళీ ఆ వాటర్ బాత్రూంలో పడాల్సినవి హాల్లోనే పడిపోతే మురికి నీళ్ళు అన్నీ అవుతాయి కదా, నేను కడిగి కూడా వేస్ట్ అని చెప్పి ఎందుకులే ముందు మిషన్ అయిపోని ఆ తర్వాత నీట్గా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటా అని చెప్పి అనుకున్నాను. అయితే మా హస్బెండ్ మొన్న ఏం చేశారంటే ఇదిగోండి ఈ పైప్ అయితే కొంచెం పెద్దది తీసుకొచ్చి పెట్టారనమాట. ఎందుకంటే మాకు ఈ మిషన్ పెట్టిన తర్వాత మాకు బాత్రూమ్కి వెళ్ళడానికి అంటే అటు ఇటు వాష్రూమ్కి అటు ఇటు తిరగాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ మిషన్ కొంచెం ముందరికి జరిపి పెట్టారనమాట. ఇప్పుడు మాకు అటు ఇటు తిరగడానికి ఫ్రీగా ఉంది. సో ఇంకా ఈ వేస్ట్ వాటర్ పోయే పైపు కూడా కొంచెం ఎక్కువ లెంత్ తెప్పించి పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అదొకటి తెప్పించి సెట్ చేసుకోవాలి. మొత్తానికి ఇదిగోండి మిషన్ అయితే అయిపోయింది. ఇంకా బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను. బయట వేడి విపరీతంగా ఉంది. ఒక 1-2 అవర్స్ అయితే బట్టలు 1-2 అవర్స్ లోపే ఆరిపోతాయి, అలా ఉందన్నమాట. గాలి మటుకు ఫుల్ వస్తుంది. ఈ బట్టలు నాకు బయట ఆరేయాలంటే ఫస్ట్ అదే భయం అండి. ఈ గాలికి ఎక్కడ పోయి రోడ్డు మీద పడతాయో బట్టలు అని అనిపిస్తూ ఉంటుంది. ఇటువైపు పడితే పర్లేదు, కానీ కింద వైపు పడితేనే కష్టం కదా, రోడ్డు ఉంది అసలుకే. అదొక్కటే భయం అనమాట. హైదరాబాద్లో వర్షాలు బాగా పడుతున్నాయి అంటున్నారు. మా అమ్మ కూడా చెప్పింది, మా అమ్మ వాళ్ళ ఏరియాలో కూడా ఫుల్ వర్షం పడిందంట నిన్న. కాకపోతే మాకు ఇక్కడ అసలు వర్షం చుక్క అనేదే లేదండి. అసలు గాలి వస్తుంది ఫుల్గా. నిన్న కూడా విపరీతమైన గాలి వచ్చింది, కానీ ఒక్క చినుకు కూడా పడలేదన్నమాట. సో ఇంకా పైగా వాతావరణం వేడిగా కూడా ఉంది. ఇంకా మొత్తం బట్టలు అవన్నీ అయితే ఆరేస్తూ ఉన్నాను. ఈ వాషింగ్ మిషన్లో వేస్తే ఏంటంటే బట్టలు అన్నీ చుట్టుకుపోయినట్టు అయిపోతాయి కదా, అవి తీయడం ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇదిగోండి ఇవన్నీ పెద్ద పెద్ద దోతులన్నీ మడిచి ఇట్లా ఫోల్డింగ్ చేసి ఆరేయడం ఒక ఎత్తు. ఇంకా ఇటువైపు చాలా ప్లేస్ ఉన్నా కూడా బట్టలన్నీ నేను ఇటు ఆరేయట్లేదు, ఇటు సందులోకే ఆరేస్తున్నా. ఈ మధ్య ఏంటో కానీ ఒకటి కాకపోతే ఒకటి కాంట్రవర్సీస్ ఎక్కువ అయిపోయాయి. అంటే ఏదన్నా ఒక టాపిక్ గురించి ఎక్కువ డిస్కషన్స్ అవి ఎక్కువ నడుస్తూ ఉన్నాయి అన్నమాట. ఇవాళను నిన్నను నాకు గుర్తులేదు, కానీ ఇంకా ఈ అలైక్య చిట్టి పికిల్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఎక్కువ బయట డిస్కషన్స్ అన్ని వీడియోస్లో వాటిట్లో ఎక్కువ అయిపోయాయి. అది అసలు ఇన్స్టాగ్రామ్ రీల్ స్క్రోల్ చేస్తుంటే నేను చూశానన్నమాట. అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు నార్మల్గా. ఇంకా ఇట్లా పేరు తెలుసు, విన్నట్టు గుర్తుంది, కానీ ఆ పర్సన్స్ వాళ్ళు ఎవరో అసలు తెలియదు అనమాట. ఇంకా ఏ వీడియో ఓపెన్ చేయని వాళ్ళ గురించే నడుస్తూ ఉంది డిస్కషన్స్.
ఇప్పుడు ఏ టాపిక్ ఏ చిన్న టాపిక్ వచ్చినా అది నిమిషాలలో బాగా వైరల్ అయిపోవడం ఎక్కువైపోతుంది ఈ మధ్యకాలంలో. సో, ఇప్పుడేమో ఇది అలేఖ్య చిట్టి పికిల్స్‌ది ఎక్కువ ఇదవుతుందనమాట. ఏ వీడియో చూసినా, ఎక్కడ చూసినా దీని గురించే టాపిక్. ఇంకా న్యూస్‌లలో గూడా వస్తుందని జెప్పి నేను విన్నాను. మరి న్యూస్ ఛానల్స్ అవి నేనైతే ఏం చూడలేదు గానీ, నాకు ఈ యూట్యూబ్, ఇంట్లో చేసుకునే పనులు ఇదే బిజీ టైం సరిపోతుంది. అమ్మతో మాట్లాడడం ఇదే నాకు సరిపోతదనమాట. కొంచెం ఏదన్నా టైం దొరికితే మూవీస్ వెతుక్కొని చూడ్డానికి ట్రై చేస్తూ ఉన్నానండి. సో, అంతే నార్మల్ రొటీన్ వర్క్ నడుస్తూ ఉంది. రొటీన్‌గా లైఫ్ అయితే నడుస్తూ ఉంది. ఇవాల్టికైతే ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్‌ని చూసిన వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.